ఎక్కువ మంది జనాలు హాస్పిటల్కి రావడమే భయపడతారు. వస్తే డాక్టర్లు ఏం చెప్తారో, డాక్టర్లు అందరూ సర్జరీ అంటున్నారు ఈ మధ్యన. సర్జరీ చేస్తేనే తగ్గుతుంది, సర్జరీ చేయకపోతే బోన్ విరిగినా కానీ, బోను బెణికినా కానీ, లేకపోతే డిస్లొకేట్ అయినా కానీ తగ్గదు, అందరికీ సర్జరీలు అవసరపడతాయి అని మీరు అనుకుంటారు. కానీ అలా కాదు. చాలా ప్రొసీజర్లకి, చాలా ఫ్రాక్చర్స్కి, చాలా డిస్లొకేషన్స్కి మీరు సర్జరీలు అనేది ట్రీట్మెంట్ మాత్రమే కాదు, అది ఒక భాగం మాత్రమే. మంచి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు, మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు సర్జరీ దాకా పోకుండా మీరు మీ ప్రీవియస్ లెవెల్లో ఏ విధంగా ఉన్నారో అంతవరకు మీరు మళ్ళీ ప్రాబ్లం రికర్ కాకుండా, ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. సో సర్జరీకి వస్తుంది కదా అని చెప్పేసి ఆ సర్జరీ అని చెప్తారని మీరు డాక్టర్ దగ్గర పోకుండా ఉండడం మంచిది కాదు. వెళ్ళి సలహా తీసుకొని సర్జరీ అవసరమైతేనే డాక్టరు మీకు చెప్తారు. సర్జరీ అవసరం కాకపోతే, ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి సర్జరీ అవసరమే లేదు. అవసరం లేనప్పుడు సర్జరీ కన్నా ముందు ట్రై చేయాల్సినవి ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు, తర్వాత మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ ట్రై చేసి తగ్గకపోతే అప్పుడు మీకు లాస్ట్ ఆప్షన్గా సర్జరీ ఉంటుంది. కానీ ప్రతి డాక్టరు సర్జరీ అని చెప్పరు, చెప్పినా కానీ అది కరెక్ట్ కాదు.